మరి ఆదిమ కాలంలో మరి ఎలాగున్నది అంటే వారిని చూసి దేవుని యొక్క పరిశుద్ధులను చూసి మరి శిష్యులను చూసి వారంటారు, ఇదిగో భూలోకమును తలకిందులు చేవారు ఇక్కడికి వచ్చినారని వారు సాక్ష్యం పలికినటువంటి వారుకున్నారు. వారు ప్రత్యేకంగా జీవించినారు. వారికి పేరు పెట్టినారు, వీరు క్రైస్తవులని పేరు పెట్టినటువంటి వారుకున్నారు. మరి పేతురు యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు మరి వాళ్ళంటారు, నీవు కూడా గలిలయుడుగా కనిపిస్తున్నావు, నీ ఆశ, నీ భాష, నీ నడక, నీ పద్ధతి, నీ తత్వం అంతా క్రీస్తులాగా ఉంది, నువ్వు క్రీస్తుకు సంబంధించినటువంటి వాడు అని చెప్పినారు. ఈరోజు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? మనకి నీ లోకానికి ఏమాత్రం కూడా తేడా లేనటువంటి జీవితము మనం జీవిస్తూ ఉన్నటువంటి వారున్నాం. మనం కూడా స్వభావ సిద్ధముగా ఏమైపోతున్నామంటే లోకంలో కలిసిపోయినాం. ఈ రోజున ఎలాంటి ఆత్మ క్రైస్తవుడి మీద ప్రభావం చూపిస్తుంది అని అంటే పేతురు భక్తి కోటికి వ్రాసినటువంటి